So 12 tenses, this is the names of the 12 tenses. I will not repeat it. For every class we are putting it. So we have studied all these simple tenses, continuous tenses, perfect tenses. Today we will learn about perfect continuous tenses. So ఈ కంటిన్యూస్ టెన్సెస్ అంటే చూడండి, ఇక్కడ కంటిన్యూస్ అంటే ఏంటంటే కొనసాగడం. షీ ఈజ్ కుకింగ్ ఫుడ్, షీ వాజ్ కుకింగ్ ఫుడ్, షీ విల్ బి కుకింగ్ ఫుడ్. ఈ కంటిన్యూ అంటే కొనసాగుతుంది అని అర్థం. ఈ పర్ఫెక్ట్ అంటే ఏంటంటే కంప్లీటెడ్ అని అర్థం. పర్ఫెక్ట్ అంటే కంప్లీటెడ్, ఇక్కడ మీనింగ్ తీసుకోండి. పర్ఫెక్ట్ అంటే బాగా ఉందని కాకుండా కంప్లీటెడ్. ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇక్కడ ప్రజెంట్లో కంప్లీట్ అయింది. పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. అయితే ఈ రెండింటి యొక్క కాంబినేషన్ అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటిదంటే కొంత కంప్లీట్ అయిపోయింది, కొంత నడుస్తుంది. ఈ రెండింటి యొక్క కాంబినేషనే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఈ రెండింటి యొక్క కాంబినేషనే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఐ హ్యావ్ కంప్లీటెడ్, ఐ హ్యావ్ గాన్. అట్లాగే సి జతిన్ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ 2 hours అంటే ఏంటిది? ఒక 2 hours వెయిట్ చేశాడు, అయిపోయింది, అండ్ స్టిల్ గోయింగ్ ఆన్. కనుక ఈ రెండింటి యొక్క కాంబినేషన్, కంటిన్యూస్ పర్ఫెక్ట్ యొక్క కాంబినేషనే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ అన్నట్టు. దట్ వి విల్ లెర్న్ టుడే. ఒక ఈ పాస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సరిగా అర్థం చేసుకుంటే పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా తెలుస్తుంది. లెట్ us గో టు ద క్లాస్. సో స్టూడెంట్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే the present perfect continuous tense is used for an action that began at some point of time in the past. Some point of time లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కొనసాగుతుంది అని చెప్పడానికి, అంటే కొంత కంప్లీట్ అయింది అండ్ స్టిల్ గోయింగ్ ఆన్ అని చెప్పడానికి పర్ఫెక్ట్ అండ్ కంటిన్యూస్. కొంత కంప్లీటెడ్ అండ్ గోయింగ్ ఆన్ అని చెప్పడానికి ఇక్కడ మీకు డ్రాయింగ్ వేసాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2006లో స్టార్ట్ అయింది అండ్ స్టిల్ గోయింగ్ ఆన్ అని చెప్పాలనుకున్నప్పుడు చూడు, స్నేహ హ్యాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2016 అంటే 2016 నుంచి స్టార్ట్ చేసింది, కొంత కంప్లీట్ అయింది అండ్ స్టిల్ గోయింగ్ ఆన్ అని చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటిదంటే షీ హ్యాస్ బీన్ రీడింగ్ ఎ బుక్ ఫర్ 2 hours అంటే ఒక 2 hours చదివింది ఇంకా స్టిల్ నడుస్తూనే ఉంది. ఓకే, లైక్ దట్ కొంత కంప్లీట్ అయ్యి స్టిల్ గోయింగ్ ఆన్ అని చెప్పడానికి కోసం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 4 hours వారు వెయిట్ చేస్తున్నారు మీకోసం 4 గంటల నుంచి అంటే ఒక 4 hours వెయిట్ చేశారు అండ్ స్టిల్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ సిన్స్ 10 AM, సిన్స్ 10 o'clock. సో 10 o'clock నుంచి పిల్లలు ఆడుతూనే ఉన్నారు అంటే ఏంటిది? ఇది ఒక పాస్ట్ టైంలో స్టార్ట్ అయింది అండ్ స్టిల్ గోయింగ్ ఆన్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్ యాక్షన్ began at some time in the past and still continuing అంటే గతంలో స్టార్ట్ అయింది ఇంకా నడుస్తూనే ఉంది. అది పాయింట్ ఆఫ్ టైం కావచ్చు, అది ఒక ఈవెంట్ కావచ్చు, అది డ్యూరేషన్ కావచ్చు. ఓకే, సో లైక్ దిస్. ఇంకోటి, వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ 7th June 2021. 7th June 2021 నుంచి మనం ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాము. ఈ సిన్స్ ఫర్ డిఫరెన్స్ ఏంటిదంటే, సిన్స్ ఏమో ఇక టైం చెప్పాను చూడు, ఆ 7th June నుంచి అని చెప్పడానికి కోసం ఈ పాయింట్ చెప్పినప్పుడు 7th సిన్స్ అని చెప్తాము. ఈ డ్యూరేషన్ ఏది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 years అని చెప్పినప్పుడు ఫర్ వాడతాం అన్నట్టు. పీరియడ్ ఆఫ్ టైం వస్తే ఫర్ వాడాలి. ఫర్ 2 hours సిన్స్ 2016. ఈ 2016 అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం కదా, ఆ పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ వాడాలి, డ్యూరేషన్ వచ్చినప్పుడు ఫర్ వాడాలి. బట్ బేసికల్గా మన పాయింట్ ఈస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, కొంత కంప్లీట్ అయ్యి స్టిల్ గోయింగ్ ఆన్ అని చదవడం కోసం చూసామన్నట్టు. సో ఇది టైం స్కేలు, ఇది ప్రెజెంట్, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్. సో ఈ బ్లూ లైన్ చూపించాను కదా, అంటే ఇక్కడ స్టార్ట్ అయింది అండ్ స్టిల్ గోయింగ్ ఆన్ నౌ. ఇది టైం కావచ్చు, ఒక ఈవెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు అన్నట్టు. సో లైక్ దిస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని అయిపోయింది ఇంకా నడుస్తుంది అని వాడడం కోసం వాడుతుంటాం అన్నట్టు. అయితే దీంట్లో ఏంటంటే ఇందులో ఇప్పుడు అయిపోయింది అని చూపించడానికి ఏంటంటే ఈ వర్బ్ 3 వాడాం. ఏది మన బీ ఫార్మ్స్ ఉన్నాయి కదా, యామ్, ఈజ్, ఆర్, వాటి యొక్క వర్బ్ 3 వచ్చినప్పుడు ఈజ్ యొక్క వర్బ్ ఫార్మ్స్ వచ్చి ఈజ్, వాజ్, బీన్. సో అట్లా కంప్లీటెడ్ అని చెప్పడానికి బీన్ వాడుతుంటాము, కొనసాగుతుంది అని చెప్పడానికి సారీ వర్బ్ 4 వాడుతున్నాం, రీడింగ్. ఇప్పుడు కొనసాగుతుంది అనడానికి కంప్లీట్ అనడానికి బీన్ వాడాం. ఇది ప్రజెంట్ టెన్స్ చెప్పడానికి హ్యాజ్ వాడాం. సో ఇందులో 3 హెల్పింగ్ వర్బ్స్ వచ్చాయి. అంటే 3 ఇండికేటర్స్ ఉన్నాయి మనకు, 2 హెల్పింగ్ వర్బ్స్. ఒకటేమో టైం చెప్తుంది, ఇంకోటేమో కంప్లీట్ అయిపోయిందని చెప్తుంది, ఇంకోటేమో కొనసాగుతుందని చెప్తున్నాను. సో అట్ లైక్ దట్ మనం పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లలో వీటిని బట్టి మనం ఐడెంటిఫై చేయాలి, గుర్తుపట్టాలి. ఓకే, లెట్ us గో టు టెన్స్ టుడే. సో బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్, బీ ఫార్మ్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. బీ అంటే ఉండుట. ఓకే,
బీ దేర్, బీ కేర్ఫుల్, బీ సైలెంట్ అలా వాడుతుంటాం. బీ అంటే ఉండుట. బి యొక్క ప్రజెంట్ ఫార్మ్స్ ఏంటి అంటే యామ్ ఉన్నాను, ఐ ఉన్నాను, ఐ ఆమ్ ఎ టీచర్, ఐ ఆమ్ మల్లేశం, షీ ఓకే అట్లా నేను మల్లేశం అయి ఉన్నాను, నేను టీచర్ అయి ఉన్నాను. ఈజ్ ఉన్నది ఉన్నాడు, షీ ఈజ్ ఎ డాక్టర్, ఆమె డాక్టర్ అయి ఉన్నది. ఆర్ ఐఎమ్ రిపీటింగ్, జస్ట్ మనం నేర్చుకునేవే కానీ బట్ ఫర్ రివిజన్ కొత్త కొత్త వాళ్ళు వచ్చారు కనుక ఐఎమ్ రిపీటింగ్. ఓకే, యు ఆర్ ఏ స్టూడెంట్, మీరు ఒక స్టూడెంట్ అయి ఉన్నారు. వాజ్ ఉండెను, షీ వాజ్ ఎ స్మాల్ గర్ల్, ఆమె చిన్న పిల్ల అయి ఉండేను అప్పుడెప్పుడు ఇన్ 2010 షీ వాజ్ ఎ స్మాల్ గర్ల్ అలా చెప్తాం అన్నట్టు. ఓకే, దే వర్ మై ద స్మాల్ చిల్డ్రన్ ఇన్ 2015, 2015లో వాళ్ళు చిన్న పిల్లలు. విల్ బి, షీ విల్ బి ఏ కలెక్టర్, ఆమె కలెక్టర్ అయి ఉంటుంది ఇప్పుడు భవిష్యత్తులో అని చెప్పడానికి. సో వర్బ్ ఫార్మ్స్ చూడండి, వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3. యామ్ కానీ ఈజ్ కానీ ప్రజెంట్ వర్బ్ 1 అవుతుంది, వాజ్ వర్బ్ 2 అవుతుంది, ఈ బీన్ అనేది వర్బ్ 3 అవుతుంది. అట్లాగే ఫ్లూరల్లో ఆర్ ఉంది కదా, ఆర్, వర్, బీన్. సో ఇది ప్రజెంట్ టెన్స్, ఇది ప్రజెంట్ టెన్స్లో ఫ్లూరల్, పాస్ట్ టెన్స్లో ఫ్లూరల్. ఇది వర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ అన్నిటికీ వర్బ్ 3నే వస్తుంది, బీనే వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈస్ ఈ హ్యావ్ ఫార్మ్స్. ఈ హ్యావ్స్ నిన్న చూసాం మనం. హ్యావ్ అంటే కలిగి ఉండుట, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్. అంటే ఇవి మళ్ళీ వాడుతుంటాం కనుక నేను ఐ షోన్ అగైన్. ఐ హ్యావ్ ఎ పెన్, నా దగ్గర ఒక పెన్ ఉన్నది. షీ హ్యాజ్ ఎ డాగ్, ఆమె దగ్గర ఒక డాగ్ ఉన్నది. ఐ హ్యాడ్ ఎన్ హార్స్, నా దగ్గర ఒక గుర్రం ఉండేది. హ్యాడ్ అంటే ఉండేను. ఐ విల్ హ్యావ్, నేను కలిగి ఉంటాను ఏ హౌస్, నా దగ్గర ఒక ఇల్లు కలిగి ఉంటాను. ఈ హ్యావ్, హ్యాజ్ అనేది వర్బ్ 1 అవుతుంది, హ్యాడ్ అనేది వర్బ్ 2 అవుతుంది, ఇంకో హ్యాడ్ వర్బ్ 3 అవుతుంది. ఈ రెండు వర్బ్ 2, వర్బ్ 3 రెండు హ్యాడే ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్టు ఐ, వి, యు. మనం దేని గురించి అయితే మాట్లాడుతూ దాన్ని సబ్జెక్ట్ అంటాం కదా, ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసులో డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఐ, వి ఫస్ట్ పర్సన్, యు సెకండ్ పర్సన్, విత్ ఎన్ని థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్లో దే అనేది ప్లూరల్, ఎవరి గురించి అయితే మాట్లాడతామో వాళ్ళ థర్డ్ పర్సన్ అంటాం. యు వినే వాళ్ళని సెకండ్ పర్సన్ అంటాం, మాట్లాడే వాళ్ళని ఫస్ట్ పర్సన్ అంటాం. సో థర్డ్ పర్సన్లో ఇది సింగులర్, హీ, షీ, ఇట్. ఈ థర్డ్ పర్సన్లో సింగులర్. అయితే మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో షీ కుక్స్, ఎస్ అనే సౌండ్ రావాలనుకున్నాం. థర్డ్ పర్సన్ సింగులర్ ఏకవచనం వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్లో అనే సౌండ్ చేయాలనుకున్నాం. షీ కుక్స్, షీ గోస్, ఐ గో, యు గో, షీ గోస్, రమ్య గోస్, కావ్య కుక్స్. సో అలా ఎస్ అనే సౌండ్ వాడాం. ఓకే, షీ డస్ నాట్ కమ్, ఐ డు నాట్ కమ్, యూ డు నాట్ కమ్, షీ డజంట్ కమ్ అలా వాడతాం. డూ యూ కమ్, డూ దే కమ్, డస్ షీ కమ్ అలా అనే సౌండ్ వాడాం. అట్లాగే ఈ పర్ఫెక్ట్ టెన్స్ లో కూడా హ్యాజ్ వాడాము, ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా హ్యాజ్ వాడుతుంటాం. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్, మిగతా చోట్ల హ్యావ్. సో ఇది ప్రజెంట్ టెన్స్ చూపించడానికి, ఇది ఈ బీన్ అనేదేమో కంప్లీట్ అయిపోయిందని చూపించడానికి, పర్ఫెక్ట్ అయిపోయిందని చెప్పడానికి, ప్లస్ యాక్షన్ ఏంటో చెప్పడం. లెర్నింగ్ నేర్చుకోవడం జరుగుతుంది, కంప్లీట్ అయింది, ప్రజెంట్ టెన్స్. సో అట్లా ఇది యూజ్ లైక్ దిస్. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years. నేను 2 years నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అంటే ఏంటిది, ఒక 2 years అయిపోయింది అండ్ స్టిల్ గోయింగ్ ఆన్. సో ఇలా ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతుంటాము. ఇంకొక ఎగ్జాంపుల్, బాగా మంచి ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను గత 5 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటున్నాను అంటే ఏంటిది, 5 సంవత్సరాలు ఉన్నాను అండ్ స్టిల్ కొనసాగుతుంది. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద లాస్ట్ 5 years అలా వాడతాం. సో దట్ ఈస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. 5 years కంప్లీట్ అయిపోయింది, స్టిల్ గోయింగ్ ఆన్. ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సీత హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద లాస్ట్ 10 years. డ్యూరేషన్ చెప్పినప్పుడు 10 years అని చెప్పినప్పుడు అట్లా, లేదా సీత హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2010. సిన్స్ ఆ పాయింట్ ఆఫ్ టైం చెప్పాను కదా, 2010 నుండి అని చెప్పినప్పుడు ఇక్కడ ఫర్ ప్లేస్లో సిన్స్ వాడతాం అన్నట్టు. సీత హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2010. సో ఇలా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చరు. బీన్ అంటే కంప్లీటెడ్, ఇది టైం చెప్పడానికి, ప్రజెంట్ టెన్స్ అని చెప్పడానికి. ఇది వర్బ్ 4. అన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లలో వర్బ్ 4 ఉంటుంది. అన్ని పర్ఫెక్ట్ టెన్స్లలో వర్బ్ 3 ఉంటుంది. అన్ని కంటిన్యూస్ టెన్సెస్లలో వర్బ్ 4 ఉంటుంది, ప్రజెంట్ పార్టిసిపుల్. అట్లాగే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లలో కూడా వర్బ్ 4 ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పర్ఫెక్ట్ టెన్స్లలో వర్బ్ 3 పాస్ట్ పార్టిసిపుల్. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్, వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years, యూ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years, దే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years. వారు గత 2 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నారు. సింపుల్గా చూడండి, ఈ కంటిన్యూస్ టెన్స్లో ఏమంటాం, దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్.
అయితే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అయితే ఎంత కాలం నుంచి ఎంత అయిపోయింది అనేది చెప్పదు. సో ఇందులో ఈ టెన్స్లో ఏమవుతుందంటే ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తుంది అన్నట్టు. కొంత కంప్లీట్ అయిపోయింది, స్టిల్ గోయింగ్ ఆన్ అనేది చెప్పడం కోసం ఇది కొంచెం క్లారిటీ ఇస్తుంది అన్నట్టు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా వాడాలన్నట్టు. అట్లాగే థర్డ్ పర్సన్ వచ్చింది కదా, ఈ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years. షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years. ఇట్ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years. Ravi has been learning English since 2010. Okay, Sneha has been learning English since 2015. సో అట్లా సిన్స్ కానీ ఫర్ కానీ వాడుతుంటాం. ఇది పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. దీన్ని నెగిటివ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఈ హ్యావ్, హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా, టైం ఇండికేట్ చేసేది, వాటి పక్కన నాట్ పెడితే ఇట్ విల్ బికమ్ నెగిటివ్ సెంటెన్స్. I have not been learning English for 2 years. You have not been learning English for 2 years. They have not been learning English for 2 years. He has not been learning English for 2 years. She has not been learning English for 2 years. Sneha has not been learning English for 2 years. So itla negative sentences, present perfect continuous tense lo negative sentences. It is go to questions. ఈ హ్యావ్, హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా, దాన్ని తీసుకొచ్చి ముందు పెడితే అవి క్వశ్చన్స్ అవుతాయి. అది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాము. ఈ సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే సెంటెన్స్ అవి ఆన్సర్స్ అంటే స్టేట్మెంట్స్ అవుతాయి. హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయితే క్వశ్చన్స్ అవుతాయి. క్వశ్చన్స్ చూడండి, హ్యావ్ ఐ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years అంటే నేను 2 years నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానా? హ్యావ్ వీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years, మనము 2 years నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నామా? హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2015, మీరు 2015 నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? హ్యావ్ దే బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2010, 2010 నుంచి వారు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? హ్యాస్ హీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years. ఇలా చూడండి, హ్యాస్ హీ బీన్, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది హ్యాస్. హ్యాస్ హీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years, 2 years నుంచి ఆయన ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడా? హ్యాస్ షీ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 5 years, ఆమె 5 years నుంచి హైదరాబాద్లో ఉంటుందా? హ్యాస్ స్నేహ బీన్ స్టడీయింగ్ ఎంబీబీఎస్ ఫర్ 2 years, స్నేహ గత 5 years నుంచి ఎంబీబీఎస్ అవుతున్నదా? సో ఇలా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో క్వశ్చన్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంతకాలం నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? ఫర్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని అడుగుతుంటారు. ఫర్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్, మీరు ఎంతకాలం నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? మనం చెప్తాం అప్పుడు ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ 10 days అట్లా. సో నెగిటివ్ క్వశ్చన్స్, haven't I been learning English for 2 years? Haven't we been learning English for 2 years? Haven't you been learning English for 2 years? Haven't they been learning English for 2 years? So like that, present perfect continuous tense లో నెగిటివ్ క్వశ్చన్స్. hasn't he been learning English for 2 years? అతను ఇంగ్లీషు గత 2 years నుంచి నేర్చుకుంటూ లేడా? has not she been learning English for 2 years? ఆమె 2 years నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేదా? హ్యాస్ నాట్ స్నేహ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years, 2 years నుంచి స్నేహ ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేదా? సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క 4 క్వశ్చన్స్. స్టేట్మెంట్స్, పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ చూసాం. వాటి యొక్క సమ్మరీ ఆఫ్ ద 4 classes, 4 sentences is this. She has been writing a story for 2 months. ఆమె 2 నెలల నుంచి కథ రాస్తూనే ఉంది. ఇప్పుడు చూడండి, షీ ఈజ్ రైటింగ్ ఏ స్టోరీ అనొచ్చు, ఆమె రాస్తుంది, సింపుల్గా అవుతుంది. కానీ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పినప్పుడు ఆమె కథ రాస్తూనే ఉన్నది. అట్లా ఆమె రాస్తూనే ఉన్నారు, 2 నెలల నుంచి ఆమె కథ రాస్తూనే ఉన్నారు. నెగిటివ్ సెంటెన్స్ చూడండి, షీ హ్యాస్ నాట్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ సిన్స్ 2010. ఆమె 2010 నుంచి కథ రాస్తూనే లేదు అనొచ్చు, లేదు అనొచ్చు. ఓకే, ఆమె 2010 నుంచి ఆమె కథ రాస్తూనే లేదు. ఓకే, హ్యాస్ షీ బీన్ రైటింగ్ ఏ స్టోరీ, ఆమె కథ రాస్తూనే ఉన్నదా? ఆమె కథ రాస్తూనే ఉన్నదా? హ్యాజంట్ షీ బీన్ రైటింగ్ ఏ స్టోరీ సిన్స్ 2020, ఆమె 2020 నుంచి కథ రాస్తూనే లేదా? సో ఇలా ఈ 4 సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, షీ హాస్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ, షీ హ్యాస్ నాట్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ, హ్యాస్ షీ బీన్ రైటింగ్ ఏ స్టోరీ, హ్యాస్ నాట్ షీ బీన్ రైటింగ్ ఏ స్టోరీ. ఆ సిన్స్ ఫర్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టాలనుకుంటే పెడతాం, లేకుంటే లేదు. నెక్స్ట్ ఈజ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ యు హావ్ సీన్. లెట్ us see here. షీ హ్యాస్ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ 3 hours అంటే ఏంటిది? ఆమె 3 గంటల నుంచి వంట చేస్తూనే ఉన్నారు. దే హ్యావ్ బీన్ షాపింగ్ సిన్స్ మార్నింగ్. మార్నింగ్ అనేది పాయింట్ ఆఫ్ టైం కదా,
మార్నింగ్ నుంచి వాళ్ళు వస్తువులు కొంటూనే ఉన్నారు. షాపింగ్ అంటే వస్తువులు కొనడం. దే హ్యావ్ బీన్ షాపింగ్ సిన్స్ మార్నింగ్. షీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఎంబీబీఎస్ సిన్స్ 2018. 2018 నుంచి ఆమె ఎంబీబీఎస్ అవుతూనే ఉన్నారు. రాము హ్యాస్ బీన్ డ్రైవింగ్ ఫర్ 5 అవర్స్. 5 గంటల నుంచి రాము నడిపిస్తూనే ఉన్నాడు, కారు నడిపిస్తూనే ఉన్నాడు. ఓకే. హీ హ్యాస్ బీన్ వాచింగ్ ఏ మూవీ సిన్స్ 6 o'clock. 6 o'clock నుంచి అతను సినిమా చూస్తూనే ఉన్నాడు. షీలా హ్యాస్ బీన్ డాన్సింగ్ ఫర్ 2 అవర్స్. షీలా 2 అవర్స్ నుంచి ఆమె డాన్స్ చేస్తూనే ఉన్నది. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ బుక్ ఫర్ 4 months. గత 4 నెలల నుంచి నేను స్టోరీ రాస్తూనే ఉన్నాను. యూ హ్యావ్ బీన్ వాషింగ్ క్లోత్ సిన్స్ 11 AM. మీరు 11 AM నుంచి బట్టలు ఉతుకుతూనే ఉన్నారు. దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 5 years. వారు గత 5 సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నారు. సో ఇది కొంత కంప్లీట్ అయ్యి ఇంకా నడుస్తుందని చూపించడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్. ద సమ్మరీ ఆఫ్ దిస్. ఓకే, ఇంకొకటి ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటిది? గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది అని చెప్పడానికి. అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్డ్ ఫర్ అన్ యాక్షన్ దట్ స్టార్టెడ్ సమ్ పాయింట్ ఇన్ ద పాస్ట్ and continued up to some point. See, present perfect continuous tense is used to express that began before a certain point in the past and continued up to that time. అంటే ఇది ఇక్కడ స్టార్ట్ అయింది యాక్షన్ అండ్ స్టిల్ కంటిన్యూడ్ అప్ టు 2014. అంటే ఇది నేను 2014 గురించి మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద ట్రైన్ హ్యాడ్ బీన్ రన్నింగ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఫర్ 2 years ఇన్ 2014. నేను 2014 గురించి మాట్లాడుతున్నాను. అంతకంటే ముందు 2 years నుంచి ఇండియా పాకిస్తాన్ మధ్య ట్రైన్ నడుస్తూనే ఉన్నది. ఓకే. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ చూడండి. షీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ బుక్ ఫర్ 2 years బిఫోర్ 2020. ఇది 2020, దానికంటే ముందు ఒక 2 years నుంచి ఆమె పుస్తకం రాస్తూనే ఉన్నది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటిది? కొంత కంప్లీట్ అయింది పాస్ట్లో అండ్ స్టిల్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్. ఎప్పుడు ఆ టైం, మనం ఏదైతే టైం గురించి మాట్లాడుతున్నామో ఆ టైం నాటికి అది నడుస్తూనే ఉండేను. రాము హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ 2 years వెన్ ఐ జాయిన్డ్ దేర్. నేను అక్కడ జాయిన్ అవ్వడం అనేది ఒక టైము. అంతకంటే ముందు ఒక 2 years నుంచి రాము అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నాడు. అలా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. చూడండి, కార్ హ్యాడ్ బీన్ మేకింగ్ నైస్ ఫర్ 2 weeks. 2 weeks నుంచి ఇక్కడ 2 weeks కింద మనం ఎప్పుడు పాస్ట్ టైం తీసుకొని గత 2 weeks నుంచి అది చేస్తూనే ఉంది సౌండ్ అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతుంటాం. సో ఇది ఈ బొమ్మ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ పాస్ట్ టైం. ఎగ్జాంపుల్ కోసం నేను 2014 అన్నాను, అది ఏదైనా టైం కావచ్చు. ఓకే, 2020 కావచ్చు, 2010 కావచ్చు. ఆ 2010లో నేను 2 years నుంచి హైదరాబాద్లో ఉంటుంది అంటే ఇన్ 2010 ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 5 years. నేను 2010లో అంతకంటే ముందు 5 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉండేవాడిని. సో అట్లా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. నెక్స్ట్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇప్పుడు ఎట్లయితే పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్ వరకు కొనసాగుతుందని చెప్పాం కదా, ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ విల్ బి గోయింగ్ ఆన్, విచ్ విల్ బి ఇన్ ప్రోగ్రెస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో ఉంటుంది అండ్ ఫ్యూచర్లో ఒక టైం నాటికి ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 hours టుమారో ఎట్ 5 PM. రేపు 5 o'clock మీకోసం అంతకంటే ముందు 2 గంటల నుంచి ఆమె వెయిట్ చేస్తూనే ఉంటుంది. సో మనం టాకింగ్ అబౌట్ రేపు 5 o'clock గురించి. లేకుంటే రజిత విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ 3 years ఇన్ 2025. 2025 గురించి మాట్లాడుతున్నాను. అంతకంటే ముందు ఒక 3 years నుంచి రజిత అక్కడ వర్క్ చేస్తూనే ఉంటారు. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇది ప్రాక్టికల్ యూజ్ చాలా తక్కువ అవుతుంది, కానీ ఎప్పుడో ఒకసారి అవసరం పడుతుంది కనుక మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఈజ్ రాము విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ ఫర్ 4 years ఇన్ 2014. 2014 గురించి 24 గురించి మాట్లాడుతున్నాను. అంతకంటే ముందు 4 సంవత్సరాల నుంచి అతను ఇంజనీరింగ్ చదువుతూనే ఉంటారు. దే విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఫర్ 5 years ఇన్ 2030. నేను 2030 గురించి మాట్లాడుతున్నాను. దానికంటే ముందు ఒక 5 years నుంచి ఆ ప్రాజెక్ట్ మీద వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. ఇక్కడ 3 హెల్పింగ్ వర్బ్స్ వచ్చాయి చూడండి. రాము, విల్, హ్యావ్, బీన్, ఈ 3 హెల్పింగ్ వర్బ్స్ వచ్చాయి. ఓకే, ఈ విల్ అనేది ఫ్యూచర్ చెప్పడానికి, విల్ హ్యావ్ 2 కలిపి ఫ్యూచర్ చెప్తుంది. బీన్ అనేదేమో కంప్లీటెడ్ యాక్షన్ చెప్తుంది. ఇది ఆ వర్క్ ఏంటో కొనసాగుతుందని చెప్తున్నాను. సో లైక్ దిస్
ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సరిగా అర్థం చేసుకుంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈజీ. మారేదల్లా ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఇక్కడ హ్యాజ్ వస్తుంది, హ్యాజ్ ఆర్ హ్యావ్. పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ వస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ హ్యావ్ బీన్, ఇక్కడ హ్యావ్ మిస్ అయింది సారీ, ఓకే, విల్ హ్యావ్ బీన్ అని వస్తుంది. సో ద సమ్మరీ ఆఫ్ దిస్ క్లాస్ ఈస్, టుడేస్ క్లాస్ ఈస్ దిస్. ఏంటి ఇక్కడ సమ్మరీలో ఏం చెప్తున్నాం? హీ హ్యాస్ బీన్ కుకింగ్ ఫుడ్, హీ హ్యాస్ బీన్ కుకింగ్ ఫుడ్, అతను వంట చేస్తూనే ఉన్నాడు. హీ హ్యాడ్ బీన్ కుకింగ్ ఫుడ్, హీ విల్ హ్యావ్ బీన్ కుకింగ్ ఫుడ్. హీ హ్యాజంట్ బీన్ కుకింగ్ ఫుడ్, హీ హ్యాడ్ నాట్ బీన్ కుకింగ్ ఫుడ్, హీ వోంట్ హ్యావ్ బీన్ కుకింగ్ ఫుడ్. హ్యాస్ హీ బీన్ కుకింగ్ ఫుడ్? హ్యాడెంట్, హ్యాడ్ హీ, had he been cooking food? Will he have been cooking food? Hasn't he been cooking food? Hadn't he been cooking food? Won't he have been cooking food? ఇక్కడ హీ అనే పర్సన్ తీసుకున్నాము, ఇక్కడ హ్యాజ్ అనేది వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ యూ తీసుకున్నాం అనుకోండి, థర్డ్ పర్సన్ సింగులర్ కనుక అక్కడ హ్యాజ్ వచ్చింది. ఇక్కడ యూ తీసుకుంటే యూ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ఏ కార్ ఫర్ 2 hours. మీరు 2 hours నుంచి నడిపిస్తూనే ఉన్నారు. యూ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ఏ కార్, ఆ డీటెయిల్స్ అని రాయాలి, ఇంకా పెద్దగా అవుతుంది సెంటెన్స్ అని. You had been driving a car. You will have been driving a car. You have not been driving a car. You had not been driving a car. You won't have been driving a car. Have you been driving a car? Had you been driving a car? Will you have been driving a car? Haven't you been driving a car? Won't you have been driving a car? Hadn't you been driving a car? Hadn't you been driving a car? So like this we use present perfect continuous tense, past perfect continuous tense, future perfect continuous tense యొక్క 4 sentences చూసాం. Okay, before closing the class, what I want to tell is till yesterday we learned 9 sentences. ఈ రోజు ఇంకొక 3 sentences నేర్చుకున్నాము. టోటల్గా 12 sentences that we have learned here. నేను చూపిస్తాను చూడండి. ఇది ప్రజెంట్లో 4 సింపుల్, ఇవి ఈ మూడింటిని సింపుల్ ప్రజెంట్, సింపుల్ టెన్సెస్ అంటారు, ఇవి కంటిన్యూస్ టెన్సెస్ అంటారు, ఇవి పర్ఫెక్ట్ టెన్సెస్, ఇవి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్. అయితే ప్రజెంట్లో 4 సెంటెన్సెస్, పాస్ట్లో 4 టెన్సెస్, ఫ్యూచర్లో 4 సెంటెన్సెస్. ఈ 12 వాక్యాలు మన మైండ్లో ఉండాలి. అయితే డిఫరెన్స్ అంటే ఏంటి? స్ట్రక్చర్ గుర్తుండాలి, ఇవి ఎక్కడ వాడతారో గుర్తుండాలి. ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను చూడండి, ఇవి అలవాటు చెప్పడానికి. సింపుల్ ప్రజెంటెన్స్, షీ డ్రింక్స్ మిల్క్, ఆమె పాలు తాగుతుంది. షీ డ్రింక్స్ మిల్క్ అయినా పర్లేదు, షీ డస్ డ్రింక్ మిల్క్ అయినా పర్వాలేదు, నీకు మళ్ళీ కాంప్లెక్స్ అవుతుందని ఇక్కడ రాయలేదు నేను. షీ డ్రాంక్ మిల్క్, ఆమె పాలు తాగింది. షీ విల్ డ్రింక్ మిల్క్, ఆమె పాలు తాగుతుంది. ఎప్పుడు? భవిష్యత్తులో. షీ ఈజ్ డ్రింకింగ్ మిల్క్ నౌ, ఇప్పుడు పాలు తాగుతున్నది, కంటిన్యూస్ టెన్స్. షీ వాజ్ డ్రింకింగ్ మిల్క్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్, నిన్న ఈ టైంకి ఆమె పాలు తాగుతూ ఉండేను. షీ విల్ బి డ్రింకింగ్ మిల్క్ టుమారో ఎట్ దిస్ టైమ్, రేపు ఈ టైంకి ఆమె పాలు తాగుతూ ఉంటుంది. షీ హ్యాస్ డ్రంక్ మిల్క్, ఆమె ఇప్పుడే తాగేసింది పాలు. ఓకే, హీ హ్యాడ్ డ్రంక్ మిల్క్, ఆమె ఎప్పుడో పాలు తాగేసింది. ఇప్పుడు మీనింగ్ రెండింటిలో తెలుగులో ఒకటే ఉంటుంది, కానీ ఇది ఎప్పుడో అయిపోయింది, ఇది ఇప్పుడు అయిపోయింది అని అర్థం. షీ విల్ హ్యావ్ డ్రంక్ మిల్క్, ఆ టైం నాటికి ఆమె పాలు తాగి ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇంకా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈరోజు నేర్చుకున్నది, షీ హ్యాస్ బీన్ డ్రింకింగ్ మిల్క్, ఆమె పాలు తాగుతూనే ఉన్నది. సారీ, సున్నా ఎక్కువైంది, ఆమె పాలు తాగుతూనే ఉన్నది. షీ హ్యాడ్ బీన్ డ్రింకింగ్ మిల్క్, ఆమె పాలు తాగుతూనే ఉండెను పాస్ట్లో. షీ విల్ హ్యావ్ బీన్ డ్రింకింగ్ మిల్క్, ఫ్యూచర్లో ఆమె పాలు తాగుతూనే ఉంటుంది, ఉండును ఫ్యూచర్లో. సో ఈ 12 వాక్యాలు మీరు చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే నేను చెప్తాను, తెలుగు మీరు పక్కన పెట్టండి. అయితే వీలైతే మీరు తెలుగు కూడా రాస్తే ఏమవుతుందంటే మీకు క్లారిటీ ఉందని తెలియడం కోసం తెలుగులో కూడా రాయని చెప్పాను అన్నట్టు. కానీ చెప్పేటప్పుడు తెలుగులో చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఇలా ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్తాను చూడండి, ఈ 12 వాక్యాల్ని వరుసగా చెప్తాను చూడండి. షీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ డే. షీ ఈజ్ డ్రింకింగ్ మిల్క్ నౌ. షీ హ్యాస్ డ్రంక్ మిల్క్ జస్ట్ నౌ. షీ హ్యాస్ బీన్ డ్రింకింగ్ మిల్క్. నెక్స్ట్, past tense. She drank milk yesterday. She was drinking milk yesterday at this time. She had drunk milk before that time. She had been drinking milk at that time. She will drink milk tomorrow. She will be drinking milk tomorrow. She will have drunk milk. She will have been drinking milk. సో ఇలా ప్రజెంట్ ఒకసారి, పాస్ట్ ఒకసారి, ఫ్యూచర్ ఒకసారి చెప్పాను. ఇట్లా చెప్పొచ్చు, ఇలా అడ్డంగా కూడా చెప్పండి. మీరు ఎట్లన్నా మీ ఇష్టం అనేది ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ పాజిటివ్ వస్తే నెగిటివ్, ఇంటరాగేటివ్ అన్నీ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలి, అడ్డంగా చెప్తా చూడండి. ఓకే, షీ డ్రింక్స్ మిల్క్, షీ డ్రాంక్ మిల్క్, షీ విల్ డ్రింక్ మిల్క్, షీ ఈజ్ డ్రింకింగ్ మిల్క్, షీ వాజ్ డ్రింకింగ్ మిల్క్, షీ విల్ బి డ్రింకింగ్ మిల్క్, షీ హ్యాస్ డ్రంక్ మిల్క్,
She had drunk milk. She will have drunk milk. She has been drinking milk. She had been drinking milk. She will have been drinking milk. సో ఈ 12 వాక్యాలని మీరు ఇట్లా ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ కానీ లేకుంటే సింపుల్ టెన్సెస్ ఒకసారి, కంటిన్యూస్ టెన్స్ ఒకసారి, పర్ఫెక్ట్ టెన్స్ ఒకసారి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ ఒకసారి, ఇట్లా ఈ 12 వాక్యాలు ఫస్ట్ పాజిటివ్ నేర్చుకుంటే వాటిని నెగిటివ్ చేయడము, క్వశ్చన్స్ అడగడము మనకు అలవాటు అవుతుంది. సో హియర్ బై ఐఎమ్ క్లోజింగ్ ద క్లాస్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఓకే, అండ్ మీరందరూ మన మనం చేసే క్లాస్ వీడియోస్ అన్నీ ఈ మహిపతి టాక్స్లో పెట్టాము. మీరందరూ ఆ వీడియోస్ మళ్ళీ రిపీట్ చేసి వినొచ్చు. నెక్స్ట్ అర్థం కాకపోతే మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. కనుక మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఐఎమ్ క్లోజింగ్ హియర్.